హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను టైలరింగ్ చేయడానికే బద్ధకంగా ఉంది అనుకునే వాళ్ళకి ఒక 7 టిప్స్ అయితే చెప్తానండి. ఆ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు టైలరింగ్ ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎంత బద్ధకంగా ఉన్నా కూడా ఒక రోజుకు ఒక ఈజీగా అంటే కూడా ఒక 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి. నేనైతే కొన్ని 7 పాయింట్స్ అయితే చెప్తాను. అందులో 7th పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మన ఛానల్లో దీనికి ఇక మీదట ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ అయితే చాలా కూడా పెడుతూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే నేను చెప్పిన 7 పాయింట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టైలరింగ్ చేయడానికి నాకు ఒక బ్లౌజ్ కూడా నా వల్ల స్టిచ్ చేయడం కావట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ 7 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ అయితే రోజువారీ టార్గెట్ పెట్టుకోండి. అంటే ఈరోజు నేను 2 డ్రెస్సులు కుట్టాలి, లేకుంటే ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టాలి, లేదంటే 4 బ్లౌజులు కుట్టాలి అని. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ కుట్టే వాళ్ళైతే దాంతో పాటు చేర్చి ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయండి. ఒక బ్లౌజ్ కుడుతున్నాను, నార్మల్గా ఒక బ్లౌజ్ మాత్రమే నా వల్ల కుట్టేకి అవుతుంది అనుకునే వాళ్ళు ఇంకొక దాంతో పాటు చేర్చి ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయండి. ఒక రోజుకి 2 బ్లౌజులు స్టిచ్ చేయండి. అలా చేయటం వల్ల కొద్దిగా మీకున్న ఆ బద్ధకం అనేది పోతుంది. ఇక రెండవ పాయింట్ అంటే ఉదయం ఒకే టైంకి పని మొదలు పెట్టండి. ప్రతిరోజు ఒకే సమయానికి మిషన్ మీద కుట్టడం ప్రారంభిస్తే అలవాటు అనేది అయిపోతుందండి. ఎగ్జాంపుల్కి రోజు 10 గంటలకు మనం మిషన్ మీద కుట్టడం అలవాటు అయితే కనుక 10 గంటలు టైం అవ్వగానే మనకు గుర్తొచ్చేస్తుంది. ఈరోజు మిషన్ కుట్టాలి కదా, ఈ టైం అయిపోయింది, మనం అర్జెంటుగా మొత్తం పని చేసేసుకుని 10 గంటలకు మనం మిషన్ కుట్టాలి, టైం అయితే 10 గంటలు అయిపోయింది అనేసి మనకు గుర్తొచ్చేస్తుంది. కాబట్టి రోజు ఒకే టైంకి పని మొదలు పెట్టండి. ఇక మూడవ పాయింట్ అయితే చిన్నగా పని ఉంటుంది కదా, దాన్ని స్మాల్ పార్ట్స్గా విభజించేసుకొని చేసుకోవాలండి. ఎలా అంటే కటింగ్, స్టిచ్చింగ్, ఫినిషింగ్ ఇలా విడివిడిగా చేస్తే పని భారం అనేది తగ్గుతుందండి. నేనైతే రాత్రి కటింగ్ చేసుకుంటాను. రేపు ఏ బ్లౌజులు కుట్టాలి అని చూసి ఆ ముందు రోజు రాత్రే నేను కటింగ్ చేసి పెట్టేసుకుంటాను. రోజంతా కుట్టుకుంటాను. సాయంత్రం లేదా నైట్ అంటే వంట చేస్తూ హెమ్మింగ్, హుక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల నాకు అలసట కానీ అలా అనిపించదండి. ఇంకా చాలా ఉత్సాహంగా కుడతాను. నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం అండి. దానివల్ల నాకు ఎప్పుడు కూడా టైర్డ్నెస్ అనేది రాదు. టైలరింగ్లో నైట్ అంతా కూర్చొని కుట్టమన్నా కూడా కుట్టేస్తాను. కొన్ని సీజన్స్ టైమ్స్ అంటే ఉంటుంది కదా, ఆ టైమ్స్ అయితే అసలు నిద్రపోకుండా అయితే కుడతాను. నాకు ఏ ప్రాబ్లం రాదు. కాబట్టి అలా అయితే మీరు కొంచెం చిన్నగా భాగాలకు చేసుకుని అయితే కుట్టండి. ఇక 4వ పాయింట్ అయితే మొబైల్ డిస్ట్రాక్షన్ అండి. పని చేస్తున్నప్పుడు సోషల్ మీడియా, అవసరం లేని వీడియోలు చూడకండి. మనం ఒక రీల్ చూస్తున్నాం అనుకుంటాం, కానీ అలా టైం కాస్త 1 గంట 2 గంటలు ఎంత టైం అవుతుందో కూడా మనకే తెలీదు. కాబట్టి వీలైనంత వరకు మొబైల్ని కొంచెం దూరంగా పెట్టండి. అందులోనూ మీకు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి అనుకుంటే కనుక సాంగ్స్ పెట్టేసి కొంచెం దూరంలో పెట్టేసి సాంగ్స్ వింటూ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ అలవాటు అయితే మంచిదేనండి. నేను కూడా ఇలానే చేస్తాను. సాంగ్స్ పెట్టేసి సాంగ్స్ వినుకుంటూ నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక 5వ పాయింట్ అయితే మనం పని చేసే స్థలం అనేది కొంచెం క్లీన్గా అయితే పెట్టుకోవాలండి. మిషన్ మీద అనవసరమైన వస్తువులు అటువంటివి పెట్టకూడదు, నీట్గా పెట్టుకోవాలి. అలాగే మన చుట్టూ కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండి పని మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనం కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అయితే అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని నీట్గా అయితే పెట్టేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుందండి మనం కుట్టుకునే ప్లేస్ అనేది. తర్వాత 6th పాయింట్ అండి, కొత్త డిజైన్స్ నేర్చుకోండి. ఒకవేళ మీకు టైలరింగ్ చేయడానికి బద్ధకంగా ఉంది, నా వల్ల కావట్లేదు అనుకుంటే కనుక ఆ టైంలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కొత్త డిజైన్స్ని నేర్చుకోవడం పైన మీ దృష్టి పెట్టండి. అలా నేర్చుకోండి. లేదు అనుకుంటే కనుక మీకు కానీ లేదా మీ పిల్లలకు కానీ కొత్తగా డ్రెస్సులు అనేది స్టిచ్చింగ్ చేయండి. మీ పిల్లలకి ఒక కొత్త డ్రెస్సు స్టిచ్ చేసి వేసిన తర్వాత వాళ్ళ మొహంలో వచ్చే హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్ చూసారంటే మీకు ఇంకా బద్ధకం మొత్తం పోయి మళ్ళీ కూడా టైలరింగ్ చేయాలనే ఆలోచన అయితే వస్తుంది. దానివల్ల మీకు కానీ లేదంటే మీ పిల్లలకు కానీ కొత్తగా డ్రెస్సులు అనేది స్టిచ్ చేసి వేయండి. నేను కూడా ఇలానే చేస్తానండి.
ఒక్కొక్క టైంలో నాకు కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు నాకు కానీ లేకుంటే మా పిల్లలకి కానీ ఈ విధంగా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇక 7వ పాయింట్ అయితే చెప్పాను కదా, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని. మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. అంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఈ రోజుకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే రేపటికి 2 బ్లౌజులు స్టిచ్ చేయాలి అని. అలాగే ఒక నెలకు ఇంత మనీ ఎర్న్ చేయాలనేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకోవటం వల్ల మనకు ఎంత బద్ధకంగా ఉన్నా మనం ఈ నెలకు ఇంత అంటే రోజుకింత అని డిసైడ్ అవుతాం కదా, దాన్ని బై చేసుకొని రోజుకింత ఎర్న్ చేస్తేనే మనకు నెలకు ఇంత టార్గెట్ అయితే వస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి రోజు అంత ఎర్న్ చేయడానికి ఖచ్చితంగా మనం టైలరింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేయడం వల్ల బద్ధకం అనేది పోతుంది, ఇంకా ఉత్సాహం అనేది పెరుగుతుందండి. నేను చెప్పిన ఈ 7 టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా బద్ధకం పోయి మీరు కూడా ఫేమస్ టైలర్ అని అవుతారండి. మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.